పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబిలీ 2025 సంవత్సరం సందర్భంగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 13వ వచనం నుండి 28వ అధ్యాయం ఈనాడు చదువుకుని ధ్యానించుదాం. సముద్రంపై తుఫాను. పిదప దక్షిణ దిశ నుండి సన్నని గాలి వీచసాగెను. అందుచే వారు అనుకునినట్లే జరుగునని లంగరును ఎత్తి వీలైనంత దాపుగా క్రీటు దివి తీరము వెంబడి ఓడ ప్రయాణం కావించిరి. కానీ త్వరలోనే ఈశాన్య పవనము అను ఒక పెద్ద సుడిగాలి వీచసాగెను. అది ఓడకు తీవ్రముగా తగులటచే ఆ ఓడ గాలిలో చొచ్చుకొని ముందుకు పోవ సాధ్యపడకపోయెను. అందుచే మేము మా ప్రయత్నమును విరమించి గాలివాలుకు ఓడను వదిలివేసితిమి. అట్లు మేము కౌదాను చిన్న ద్వీపం చాటునకు చేరితిమి. అచ్చట ఆ ఓడ యొక్క పడవను అతి కష్టముతో భద్రపరచగలిగితిమి. వారు దానిని ఓడపైకి లాగి ఓడను గట్టిగా తాళ్లతో బంధించిరి. సూర్తీసు ఇసుక దిబ్బలకు కొట్టుకుందుమేమో అని భయపడిరి. వారు తెరచాపలను దింపివేసి ఓడను గాలికి కొట్టుకొని పోవ వదిలివేసిరి. తుఫాను గాలికి కొనసాగుటచే ఆ మరుసటి దినమున వారు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేసిరి. మరునాడు వారు ఓడ సామాగ్రిని కూడా చేతులారా నీటి పాలు గావించిరి. చాలా రోజుల వరకు సూర్యుడు కానీ నక్షత్రములు కానీ కనిపింపలేదు. గాలి తీవ్రముగా వీచుచూనే ఉండెను. చిట్ట చివరకు ప్రాణములు దక్కించుకొనగలమను ఆశను కూడా వదులుకొంటిమి. ఎంతో కాలము వారు ఆహారము భుజింపకుండినందున పౌలు లేచి వారి ఎదుట నిలువబడి, ప్రజలారా, నేను చెప్పినట్లుగా మీరు విని క్రీటు దీవి నుండి ఓడ ప్రయాణం చేయకుండిన ఎడల మనము ఈ కష్ట నష్టముల నుండి తప్పించుకొని ఉండేది వారము. అయినను ఇప్పుడు ధైర్యముగా ఉండడని నేను కోరుచున్నాను. ఓడ నష్టం తప్ప మీలో ఎవరికి ప్రాణ నష్టం కలగదు. ఏలైనా నేను ఎవరికి చెందినవాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా చెంతకు వచ్చి, పౌలు, నీవు భయపడవలదు, నీవు చక్రవర్తి ఎదుట నిలవబడవలసి ఉన్నది. అందుచే దయ్యమైడగు దేవుడు నీతో కూడా ఓడ ప్రయాణం చేయుచున్న వారి ప్రాణములను నీకు అప్పగించి ఉన్నాడు అని తెలియపలికెను. కనుక ప్రజలారా, ధైర్యముగా ఉండుడు. ఏలైనా నాకు చెప్పబడినట్లు జరుగునని దేవుని యందు నాకు నమ్మకము ఉన్నది. కానీ మనము ఒక దీవి దరికిచ్చి కొట్టుకొని పోవలసి ఉన్నది అని పలికెను. 14వ నాటి రాత్రికి మేము తుఫాను గాలిచే మధ్యధరా సముద్రమునందు కొట్టుకొని పోవుచుంటిమి. ఇంచుమించు అర్ధరాత్రి సమయమునకు మేము ఒక భూమి చెరువకు చేరుకొనుచున్నట్లు నావికులు గ్రహించిరి. అందుచే వారు లోతు తెలుసుకొనుటకై బరువును కట్టి ఒక త్రాటిని నీటిలోనికి జారవిడిచి అచ్చట నీటి లోతు 120 అడుగులున్నదని కనుగొనిరి. మరికొంత దూరం పోయిన పిదప వారు అట్లే చేసి 90 అడుగులలో లోతున్నదని తెలుసుకొనిరి. తమ ఓడ రాతి దెబ్బలకు కొట్టుకొనునేమో అని వారు భయపడిరి. అందుచే వారు ఓడ వెనుక భాగము నుండి 4 లంగర్లను దింపి ప్రొద్దు పొడవునకై ప్రార్థించిరి. నావికులు తప్పించుకొన ప్రయత్నించుచు పడవను నీటిలోనికి దింపుచు ఓడ ముందు భాగంను లంగర్లను వేయుచున్నట్లు నటించిరి. పౌలు అది కనిపెట్టి శతాధిపతితో సైనికులతో, ఈ నావికులు ఓడపై నుండక పోయినచో మీరు రక్షింపబడలేరు అని హెచ్చరిక చేసెను. అందుచే సైనికులు పడవను కట్టిన తాళ్లను కోసివేసి దానిని నీటిలో పడనిచ్చిరి.
తెల్లవారుచుండగా భుజింపుడని పౌలు వారిని ఇట్లు బ్రతిమాలెను. మీరు 14 రోజుల నుండి నిరీక్షించుచు ఇప్పటి వరకు ఏమీయూ భుజింపలేదు. కనుక ఇప్పుడైనా మీరు భుజింపవలెను, మీకు బలము కలుగును, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదు అని చెప్పి పౌలు రొట్టెను తీసుకొని వారందరి ముందు దేవునికి స్తోత్రములు సమర్పించి దాన్ని త్రుంచి భుజింపసాగెను. వారందరూ ధైర్యమును తెచ్చుకొని భుజించిరి. ఓడలో మొత్తము 276 మందిమి ఉంటిమి. అందరూ చాలినంత భుజించిన పిదప ఓడలోని గోధుమలను సముద్రంలో పారపోసి ఓడను తేలిక చేసిరి. ఓడ బద్దలగుట తెల్లవారిన పిదప వారికి ఒక ఒడ్డు కనబడెను, కానీ అది ఏ తీరమో వారు గుర్తుపట్టలేకపోయిరి. ఆ ఒడ్డు వెంబడి ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైనచో ఓడను అటు తీరము చేర్పవలనని నిర్ణయించుకొనిరి. అందుచే వారు లంగరును త్రెంచి దానిని నీటిలో వదిలివేసి అదే సమయంలో చుక్కాని దండెమునకు కట్టబడి ఉన్న తాళ్లను విప్పివేసిరి. పిదప వారు ఓడ ముందు భాగమున ఉన్న తెరచాపను పైకెత్తినందుచే గాలి వీచగా ఓడ ముందుకు సాగి తీరమును చేరుటకు వీలుపడెను. కానీ ఆ ఓడ ఒక ఇసుక దిబ్బ యొద్దకు కొట్టుకొని పోయి ఇసుకలో దిగబడెను. అట్లు ఓడ ముందు భాగము ఇసుకలో కూరుకొని పోవుటచే వెనుక భాగము అలల దాటికి ముక్క చెక్కలయ్యెను. బందీలు ఒడ్డునకు ఈదుకొని పారిపోదురని ఊహించి ఆ సైనికులు వారిని చంపదలచిరి. కానీ ఆ శతాధిపతి పౌలును రక్షింపగోరి వారిని అట్లు చేయవలదని వారించెను. దానికి బదులు ఈదగలిగిన వారు మొదట ఓడ నుండి దుమికి తీరమునకు చేరవలనని ఆజ్ఞాపించెను. మిగిలిన వారిలో కొందరు చెక్కలపై, మరికొందరు విరిగిపోయిన ఓడ భాగములపై ఒడ్డునకు పోవలనను. ఈ విధముగా చేసి మేము అందరము క్షేమముగా ఒక తీరమును చేరితిమి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. మాల్టా దీవిలో పౌలు. మేము సురక్షితముగా ఒడ్డుకు చేరినప్పుడు అది మాల్టా దీవి అని తెలుసుకొంటిమి. ఆ దీవిలో నివసించు వారు మా ఎడ ప్రత్యేక సానుభూతిని చూపిరి. అప్పుడు వర్షము కురియుచు చలిగా నుండుటచే వారు చలిమంటలు వేసి మాకు అచ్చట స్వాగతమిచ్చిరి. పౌలు మోపెడు పుల్లలను పోగు చేసి వానిని మంటల్లో వేయుచుండగా ఆ వేడికి ఒక విషసర్పము బయటికి వచ్చి పౌలు చేతిని చుట్టుకొనెను. పౌలు చేతి నుండి ఆ విషసర్పము వేలాడుచుండట చూసి ఆ దివివాసులు, ఇతడు నిజముగా నరహంతయే, ఇతడు సముద్రం నుండి తప్పించుకొని బ్రతికి బయటపడినను న్యాయము వీనిని బ్రతకనీయలేదు అని తమలో తాము చెప్పుకొనిరి. కానీ పౌలు ఆ విషసర్పమును మంటలోనికి విదిలించి ఏ హాని లేక నిమ్మకు నీరెత్తినట్టు ఉండెను. అతని శరీరము ఉబ్బిపోవునని లేక వెంటనే అతడు క్రిందపడి మరణించునని వారు వేచియుండిరి. అట్లు ఎంత వేచి ఉన్నను అతనికి ఏ హాని జరగకుండుట చూసి వారు తమ అభిప్రాయమును మార్చుకొని అతడు ఒక దేవుడని చెప్పుకొనిరి. పుబ్లియు అనువాడు ఆ దీవిలో ప్రముఖుడు. అతనికి ఆ ప్రాంతమున కొంత పొలము కలదు. అతడు మాకు స్వాగతమిచ్చి 3 దినముల పర్యంతము ఆతిథ్యమొసగెను. అప్పుడు పుబ్లియు తండ్రి జ్వరముతోనూ రక్త విరేచనములతోనూ మంచం పట్టి ఉండెను. పౌలు అతనిని సందర్శించి ప్రార్థించి అతనిపై చేతులుంచి వాణ్ణి స్వస్థపరచెను. ఇది జరిగిన తరువాత ఆ దీవిలోనున్న వ్యాధిగ్రస్తులందరూ వచ్చి పౌలు వలన స్వస్థత పొందిరి. వారు మాకు అనేక బహుమతులు ఇచ్చిరి. మరలా మేము ఓడ ప్రయాణమునకు బయలుదేరినప్పుడు మాకు కావలసిన వస్తువులను వారు అందించిరి. మాల్టా నుండి రోముకు
అలెగ్జాండ్రియాకు చెందిన అశ్విని చిహ్నం గల ఓడ ఒకటి శీతాకాలమంతయు ఆ దివియందే ఉండుటచే 3 నెలల తరువాత మేము దానిపై పయనించితిమి. తరువాత మేము సిరకుసాను చేరుకొంటిమి. అక్కడ 3 దినములు ఉంటిమి. అచ్చటి నుండి రెజీము నగరమునకు వచ్చితిమి. మరుసటి దినమున దక్షిణ దిశకు గాలి వీచసాగెను. 2వ దినము మేము పుతోలీపురము చేరితిమి. అచ్చట మాకు కొందరు సోదరులు కనబడి 1 వారమునకు వారి యొద్ద ఉండుమని కోరిరి. పిదప మేము రోముకు వచ్చితిమి. రోములో ఉన్న సోదరులు మేము వచ్చిన సంగతిని విని మమ్ము కలుసుకొనుటకై అపియు సంత వరకు 3 సత్రముల వరకును వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతావందనములు చెల్లించి ధైర్యము వహించెను. రోములో పౌలు. మేము రోము చేరినప్పటికీ ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతించెను. 3 దినముల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీయూ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడి తిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనగా నేను చంపబడుటకు తగిన నేరమేమీయూ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనిని వ్యతిరేకించినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరం మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూసి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలైనా ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు వీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. అప్పుడు వారు, మాకు నిన్ను గూర్చి యూదయ నుండి ఎట్టి వర్తమానములు అందలేదు. ఇచ్చటకు వచ్చిన సోదరులలో ఎవరునూ నిన్ను గూర్చి ఫిర్యాదు చేయుట గాని చెడుగా మాట్లాడుట గాని జరగలేదు. కానీ నీవు ఏ పక్షమునకు చెందినవాడున్నావో ఆ పక్షమునకు వ్యతిరేకముగా ప్రజలందరూ చెప్పుకొనుచుండుటచే నీ నుండి నీ అభిప్రాయములను వినగోరుచున్నాము అని వారు పలికిరి. కావున పౌలుతో మాట్లాడుటకై వారు 1 దినమును నిర్ణయించి వారిలో చాలామంది ఆ దినమున పౌలు నివసించుచున్న ఇంటికి వచ్చిరి. ప్రొద్దు పొడచినది మొదలుకొని ప్రొద్దు కృంగేడి వరకు పౌలు వారికి వివరించుచు దేవుని రాజ్యమును గూర్చి సందేశమొసగెను. మోషే చట్టము నుండి ప్రవక్తల గ్రంథముల నుండి అతడు యేసును గూర్చి వారిని ఒప్పింప ప్రయత్నించెను. వారిలో కొందరు అతడి మాటలను అంగీకరించిరి, మరికొందరు అంగీకరింపకపోయిరి. అందుచే వారిలో వారికి పొత్తు కుదరక అచ్చటి నుండి పోవుచుండ పౌలు ఇట్లు చెప్పెను. యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మీ పూర్వీకులకు ఎంత చక్కగా చెప్పెనో ఆలకింపుడు. ఇట్లన నీవు పోయి ఈ ప్రజలతో ఇట్లు చెప్పుము, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా మీరు చూచినను గమనింపరు.